హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇండెక్స్ మరియు రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా ఈ యొక్క టాపిక్ నుంచి 1 లేదా 2 మార్కుల వచ్చేటువంటి అవకాశం ఉండడం జరిగింది. ఇటీవలి కాలంలో ఎగ్జామ్లో ఎక్కువగా ఈ యొక్క నివేదికల పైన ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వార్తల్లో ఉన్నటువంటి 10 నివేదికలని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రెండు వీడియోల రూపంలో ఈ యొక్క నివేదికలు మరియు రిపోర్ట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క మొదటి వీడియోలో మొదటి నివేదిక లేదా ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ 2024 అనేటువంటి నివేదిక గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ యొక్క ర్యాంకింగ్స్ని 2024 జనవరి మాసంలో విడుదల చేయడం జరిగింది. ఏంటిది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా బలమైనటువంటి మిలిటరీ కలిగినటువంటి దేశాల యొక్క ర్యాంకింగ్స్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మిలిటరీ సామర్థ్యం అనేది అధికంగా ఉంది అనే అంశాలను ఈ యొక్క నివేదిక విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏంటి అంటే అమెరికా దేశం అండి. అమెరికా దేశమే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైనటువంటి మిలిటరీ శక్తిని కలిగి ఉంది అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో రష్యా దేశం ఉండడం జరిగింది. 3వ స్థానంలో చైనా దేశం ఉండగా 4వ స్థానంలో భారత్ ఉండగా 5వ స్థానంలో దక్షిణ కొరియా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అంటే ఈ యొక్క దేశాల యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది. లేదా గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్లో భారత్ యొక్క స్థానం ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి. అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణ కొరియా అని గుర్తుంచుకోండి. మరొక ఇండెక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇది 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క నివేదిక లేదా సూచి ఏంటి అంటే ప్రపంచ సైబర్ నేర సూచి. అంటే ఈ యొక్క సైబర్ వలన అత్యధికంగా దాడులను ఎదుర్కొంటున్నటువంటి దేశాల గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ నేర సూచీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నటువంటి దేశం రష్యా అండి. 2వ స్థానంలో ఉక్రెయిన్ ఉండగా 3వ స్థానంలో చైనా ఉండడం జరిగింది. ఇందాక గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్లో చైనా యొక్క స్థానం 3వే. ఈ యొక్క ప్రపంచ సైబర్ నేర సూచీలో కూడా చైనా యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 3వ స్థానం అండి. ఈ విధంగా ఇంటర్లింక్ చేసుకొని చదువుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక 4వ స్థానంలో అమెరికా ఉండగా 5వ స్థానంలో నైజీరియా ఉండగా 10వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ సైబర్ నేర సూచీలో భారత్ యొక్క ర్యాంకింగ్ ఎంత అని డైరెక్ట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 10వ స్థానం అని గుర్తుంచుకోండి. లేదా ప్రపంచ సైబర్ నేర సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అని కూడా అడుగుతాడు, రష్యా. లేదా ఈ యొక్క ప్రపంచ సైబర్ నేర సూచీలో ఈ యొక్క 4 దేశాల యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, అమెరికా, ఉక్రెయిన్, చైనా రష్యా, ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా ఈ యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఓకేనా. ఈ యొక్క ప్రపంచ సైబర్ నేర సూచీలో మొత్తంగా 100 దేశాలను పరిశీలనలకు తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. మరొక సూచి గురించి డిస్కస్ చేస్తున్నామండి. ప్రపంచ సంతోషకర సూచి లేదా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024ని ఇటీవల కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు
2024 మార్చ్ 20వ తేదీన వరల్డ్ హ్యాపీనెస్ డే రోజున ఈ యొక్క సూచీని అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం లేదా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న దేశం వచ్చేసి ఫిన్లాండ్ అండి. ఇలాంటి ఫిన్లాండు ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో అగ్రస్థానం కొనసాగడం ఇది 7వసారి అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో డెన్మార్క్ ఉండగా 3వ స్థానంలో ఐస్లాండ్ ఉండడం జరిగింది. ఇక 4వ స్థానంలో స్వీడన్ ఉండడం జరిగింది. 5వ స్థానంలో ఇజ్రాయెల్ దేశం ఉండడం జరిగింది. మీ అందరికీ టెన్షన్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఇటీవల కాలంలో ఎగ్జామినర్ డైరెక్ట్గా ఒక దేశం ఇచ్చి ఆ యొక్క దేశం యొక్క ర్యాంకింగ్ని అడగడం లేదండి. తొలుత 4 స్థానాలలో నిలిచినటువంటి దేశాల యొక్క వరుస క్రమం పైనే ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 5 దేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే వాటికి ఒక చిన్న క్లూ అండి. దీనికి క్లూ ఏంటి అంటే ఎఫ్డిఐ అంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఎస్ఐ అండి, స్వీడన్, ఇజ్రాయెల్. అంటే ఎఫ్డిఐ ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎస్ఐకి వస్తే ఆ ఎస్ఐ చాలా సంతోషంగా ఉంటాడు. ఆ విధంగా గుర్తుంచుకోండి. క్లూ మరొకసారి గుర్తుంచుకోండి. ఎఫ్డిఐ ఎస్ఐ అని గుర్తుంచుకుంటే ఎఫ్ అంటే ఫిన్లాండ్, డి అంటే డెన్మార్క్, ఐ అంటే ఐస్లాండ్, ఎస్ అంటే స్వీడన్, ఐ అంటే ఇజ్రాయెల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ప్రపంచ సంతోష సూచీలో భారత్ యొక్క ర్యాంకింగ్ ఎంతగా ఉంది అంటే 126. చాలా ఇంపార్టెంట్ అండి. 126 అనేది ప్రపంచ సంతోషకర సూచీలో భారత్ యొక్క ర్యాంక్ అని గుర్తుంచుకోండి. ఇక చివరి స్థానంలో అంటే ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా లేని దేశాలలో 143వ స్థానం లేదా చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉందండి. ఎందుకోసం అంటే అక్కడ తాలిబాన్ల యొక్క ఉగ్రవాద చర్యలతోటి ఆ దేశం ఇప్పటికీ కూడా సంతోషంగా లేకుండా పోవడం జరిగింది. ఇక 142వ స్థానంలో లెబనాన్, 141వ స్థానంలో లెసోదో ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్న అంశాలను కనుక గుర్తుంచుకుంటే తొలుత 4 దేశాల వరుస క్రమం పైన అడగడానికి అవకాశం ఉంది, లేదా భారత్ యొక్క ర్యాంకింగ్ పైన అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చివరి 3 స్థానాల్లో నిలిచిన దేశాలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండడం జరిగింది. మరొక నివేదిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది 2024వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. కానీ ఇది వచ్చేసి 2022-23 సంవత్సరాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం హెచ్డిఐ పరంగా మొదటి 4 స్థానాలు ఉన్న దేశాలని గుర్తుంచుకోవాలి. ఇందులో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో ఐస్లాండ్, 4వ స్థానంలో హాంకాంగ్, 5వ స్థానంలో డెన్మార్క్ దేశాలైతే ఉండడం జరిగిందండి. ఈ యొక్క 5 దేశాలను గుర్తుంచుకోండి. ఇక చివరగా మానవ అభివృద్ధి సూచీలో చివరగా అంటే 193వ దేశంగా సోమాలియా, 192వ దేశంగా దక్షిణ సుడాన్, 191వ దేశంగా సెంట్రల్ ఆఫ్రికన్ అనేటువంటి దేశాలైతే నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 134 అని గుర్తుంచుకోండి. మరొక నివేదిక అండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రపంచ లింగ వ్యత్యాసాల సూచీని 2023-24 సంవత్సరానికి గాను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి స్థానంలో డెన్మార్క్, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో స్విట్జర్లాండ్, 4వ స్థానంలో స్వీడన్, 5వ స్థానంలో నెదర్లాండ్ దేశాలు ఉండడం జరిగాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మరొకసారి డెన్మార్క్,
నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ అని గుర్తుంచుకోండి. మరొకసారి గుర్తుంచుకోండి, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. అందుకోసమే రిపీటెడ్గా చెప్పడం వల్ల మీకు గుర్తుంటుందని చెప్పడం జరిగింది. ఇక చివరగా 166వ దేశంగా యమన్ దేశం, 165వ దేశంగా నైజీరియా, 164వ దేశంగా సోమాలియా ఉండడం జరిగింది. ఈ యొక్క లింగ వ్యత్యాసాల సూచీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 108 అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. లింగ వ్యత్యాసాల సూచీలో 108వ ర్యాంక్, హెచ్డిఐలో 134 ర్యాంక్, అదేవిధంగా ప్రపంచ సంతోషకర సూచీలో 126వ ర్యాంక్, అదేవిధంగా ప్రపంచ సైబర్ నేర సూచీలో 10వ ర్యాంక్, అదేవిధంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 4వ ప్లేస్ అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన 5 నివేదికల గురించి మనం ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. మిగతా 5 నివేదికల గురించి లేదా ఇండెక్స్ గురించి తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుంటే ఇక 2023-24లో విడుదలైనటువంటి ముఖ్యమైన రిపోర్ట్స్, నివేదికల గురించి డిస్కస్ చేసుకోవడం అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపై నుంచి ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నివేదికల్లో భారత్ ర్యాంకు, అదేవిధంగా టాప్ 4 దేశాలు, అదేవిధంగా చిట్ట చివరి దేశాలను కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.